ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 11వ చరణం. దే సరౌండెడ్ మీ ఆన్ ఎవ్రీ సైడ్, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఐ కట్ దెమ్ డౌన్. Psalms chapter 118 verse 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడు కీర్తిస్తున్నాడు, నా చుట్టూ నా శత్రువులు చుట్టుకొని ఉన్నను, నా దేవుని నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను అని. ఈరోజు నా లోకంలో ఉన్న మన చుట్టూ అనేకపరమైన సమస్యలను చుట్టుకొని ఉన్నాయి. అయితే వాటిని జయించలేక, వాటిని ఎదుర్కొనలేక ఓటమిని ఒప్పుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. అది ఏ విషయమైనా కావచ్చు. అది కుటుంబపరమైన సమస్యలైనా, శారీరక పరమైన సమస్యలైనా, ఉద్యోగపరముగా, వ్యాపారపరంగా, ఏ విషయాన్ని బట్టైనా మనిషి అనేవాడు ఆ సమస్యలను బట్టి వచ్చే స్ట్రెస్ని భరించలేక వారిని వారే హతము చేసుకుంటున్నారు. ఒక వ్యక్తిని తాడులతో చుట్టివేస్తే అతడు కొంచెమైనా కదలగలడా అండి? ఒక్క అడుగు కూడా వేయలేడు కదా. ఐగుప్తులో ఉండే పిరమిడ్లో ఇలానే శవాలను తాళ్లతో చుట్టి బాక్సులో పెడుతుంటారు. వీటినే మమ్మీలు అంటారు. అంటే ఎవరైతే సమస్యల వలయములో పూర్తిగా చుట్టుకొని పోతారో వారు కూడా మమ్మీ లాంటి వారే, ఏమి చేయలేని వారు, ఏ హెల్ప్ ఈ లోకం గుండా కూడా పొందుకోలేకపోతుంటారు. అందరూ కూడా చేతులెత్తేస్తారు. మేము ఇంకేం చెయ్యలేము, నీ బాధ నువ్వు పడు అన్నట్లుగా మాట్లాడతారు. బహుశా ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు కూడా ఈ విధంగానే సమస్యలతో బంధించబడి ఉన్నావేమో, తప్పించుకునే మార్గము లేదేమో, నీలో ఉన్న ఆశలు కోల్పోయి జీవోత్సవములా బ్రతుకుతున్నావేమో. ఈరోజు చాలా సుస్పష్టముగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు మనల్ని చుట్టుముట్టి ఉన్నా సరే మన దేవుని నామమును బట్టి వాటిని మనము నిర్మూలము చేయవచ్చు. భక్తుడైన దావీదు అంటున్నాడు, సౌలుకు మరియు అతని పరివారము తనని చుట్టుముట్టి ఉన్నారు. ఎలా చుట్టుకొని ఉన్నారంటే నలు దిశల 4 వైపులా చుట్టుముట్టారు. అంటే తప్పించుకునే మార్గమే లేదు. కేవలం పోరాడే గెలవాలి. మరి పోరాడి గెలిచే శక్తి ఉందా అంటే అది కూడా లేదు. ఒక్కడే వారిని తన బలముతో, తన జ్ఞానముతో ఓడించలేడు. కానీ ఒక ఆశ తనలో ఉంది. నేను ఓడించలేకపోవచ్చు, నా బలము సరిపోకపోవచ్చు, నాకు ఎవరు సహాయము లేకపోవచ్చు, నా శత్రువు బలము అధికమై ఉండొచ్చు. అయినప్పటికీ నా దేవుని నామము పేరిట ఆయన నాకు ఇచ్చే శక్తిని బట్టి, ఆయన నాకు ఇచ్చే జ్ఞానమును బట్టి, ఆయన నాకు తోడై ఉన్నందున నేను వారిని నిర్మూలము చేసేదను అని. యేసుక్రీస్తు వారి నామంలో ఆదిమ అపోస్తుల నుండి ఈ తరం వరకు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, చేయగలుగుతున్నారు. దయ్యములను సైతము యేసయ్య నామమును బట్టి గడగడలాడుతున్నాయి. రోగాలు సైతము నయమైపోతున్నాయి. సమస్యలన్నీ పారిపోతున్నాయి. ఒక్కసారి అపోస్తులు కాక వేరొక వ్యక్తి యేసయ్య నామంలో కార్యాలు చేస్తుంటే ఆ విషయం వీరికి తెలియజేసినప్పుడు వారంటారు, ఆయన నామము ఘనపరచబడాలి, అంతే చాలు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీకున్న సమస్యలను ఎదిరించలేక, ఓడించలేక, వాటిని జయించలేకపోతున్నావేమో, నీ వలన కావడం లేదేమో, నీ బలము సరిపోవడం లేదేమో, నీ జ్ఞానము ఉపయోగపడడం లేదేమో, నీ ఉద్యోగము, వ్యాపారము నీకున్న ఆర్థిక కష్టాల నుండి బయటపడవేయలేకపోతుందేమో, నీ శరీరము నీకున్న అనారోగ్యముతో పోరాడలేకపోతుందేమో. దానిని బట్టి నిరాశపడకు. నేనేమి చెయ్యలేనేమో, నా స్థితి గతి ఇంతేనేమో అని అనుకోకు. నీవు చెయ్యలేకపోవచ్చు, నీవు గెలవలేకపోవచ్చు, నీవు ముందుకెళ్ళలేకపోవచ్చు, నీ ఎదుట తప్పించుకునే మార్గమే లేకపోయి ఉండొచ్చు. కానీ నీతో ఉన్న యేసయ్య నిన్ను గెలిపించగలడు. ఆయన నామములో నీవు ప్రార్థించగలిగితే, ఆయనపై పూర్ణ విశ్వాసము నీవు ఉంచగలిగితే, నీవు నీ
సమస్యలన్నిటినీ నిర్మూలము చేయగలవు. నీవు ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో బయటపడలేని స్థితిలో నీవు ఉన్నా సరే భయపడక ప్రార్థించు. యేసయ్య నామంలో ఆ సమస్యను గద్దించు. ఆయన నామాన్ని బట్టి నీవు విజయం సాధిస్తావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడకు, కృంగిన వారి వలె ఉండిపోకు, నీ ఎదుట ఉన్న పరిస్థితులను చూసి భయపడకు. దావీదు భక్తుని వలె దేవుని నామాన్ని ఆశ్రయించు, దేవుని చెంత చేరి విశ్వాసముతో ప్రార్థించు. నీవు గొప్ప కార్యాలను చూస్తావు, ఆశ్చర్యమైన క్రియలు నీ జీవితంలో నీవు చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఈరోజు నా భక్తుడు కీర్తిస్తున్న విధముగా అయా మరి తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నా తండ్రి. అవును నా ప్రభా, మీ యొక్క నామమును బట్టే మా యొక్క శత్రువులను మేము ఓడించగలమని, మాకున్న సమస్యల నుండి విడుదల పొందగలమని ప్రభువా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించినటువంటి మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా సమస్యలను చూసి కృంగిపోతున్నారో, సమస్యను చూసి దిగులు చెందుతున్నారో, అయా మానసికంగా కృంగిపోయి ఉన్నారో ప్రభా, వారిని మీరు లేవనెత్తండి. సమస్యను సైతము గద్దించగల దేవుడవు ప్రభువా, వారితో ఉండి ప్రభా సమస్యను వారి నుంచి దూరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి మొరపెడుచుండగా వారి మొరలన్నిటినీ ఆలకించి వారికి మీరే సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. ఏ రోగమైనా, ఏ వ్యాధి బాధ అయినా ప్రభువా, వాటన్నిటి నుంచి విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఐసీలో ఉన్న బిడ్డలను తండ్రి మీరు ముట్టండి. అయా మరణశయ్య మీద తండ్రి ఉండి ప్రభువా మీకు మొరపెడుతున్నటువంటి బిడ్డలను తండ్రి మరణము నుండి జీవములోనికి తీసుకుని రమ్మని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మరణాన్ని జీవముగా మార్చగలిగిన దేవుడవు నీవే ప్రభా. నీ వైపు చూస్తుండగా బిడ్డల జీవితంలో అద్భుతాన్ని జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అయా ఇల్లు గడవని పరిస్థితుల్లో బిడ్డలు ఉంటుండగా తండ్రి మీ యొక్క కృప బిడ్డలపైన ఉంచండి. అయా వారిని మీరే అద్భుత రీతిగా పోషించమని బ్రతిమిలాడుకుంటున్నాము. మా పోషకుడువు నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే ప్రభా. బిడ్డలకున్న ప్రతి అవసరతను, అక్కరను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబంలో తండ్రి అయా ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అయా అన్నదమ్ముల మధ్య విభేదాలను తీసివేయండి. ఇరుగు పొరుగు వారితో సమాధానకరముగా బిడ్డలు ఉండడానికి కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు చేతి పనులు లేక అయా ఈ రోజున బాధపడుతున్నారో వారికి తండ్రి సరైనటువంటి స్థిరమైనటువంటి అయా మరి చేతి పనిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. అయా ఎటువంటి నష్టాలు వారికి రాకుండా మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము. అదేవిధంగా రైతులను దీవించండి, వారిని ఆశీర్వదించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయం దయచండి. ఎందరైతే బిడ్డలు ఉద్యోగం నిమిత్తము మీకు మొరపెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు వివాహ విషయంలో మీ సన్నిధిలో మొరపెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించి వివాహము విషయంలో గొప్ప కార్యమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి ఆయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ యొక్క తండ్రి మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచండి. అయా మీ యొక్క నామానికి మహిమకరముగా బిడ్డలను నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. విధవరాల పక్షాన న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకోమని వేడుకుంటున్నాం తండ్రి. దేశాన్ని, అధికారులను మీరు దీవించండి. అయా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించండి. ఎటువంటి తండ్రి అయా మత కల్లోలాలు లేకుండా ప్రభు సమాధానము కలిగినటువంటి
కలిగినటువంటి దేశముగా తండ్రి మా భారతదేశమును ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. దైవ సేవకులను దీవించండి, వారి యొక్క పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపండి ప్రభా. అనేక ఆత్మలను రక్షించేటువంటి భారము కలిగి తండ్రి వారు ఉండునట్లుగా మీ యొక్క కృపను వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇంకా రక్షణ లేని బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. నశించిపోతున్న వారికి తండ్రి అయ్యా మరి తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను అందించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి తండ్రి మీరే ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వారికి ఉన్న శోధల నుంచి శ్రమల నుంచి విడిపించి బలపరచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన పూజింపదగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.